చూడండి. Kipa. రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు కిసాన్ జాయ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కొలకలూరు గ్రామంలో ఉన్నాము. అలాగే మన మధ్య కనకయ్య గారు అయితే ఉన్నారు. మనం ఈరోజు అయితే మీ ముందుకు తీసుకొచ్చినటువంటి మిషన్ కిసాన్ జాయ్స్ KC1000 7HP పవర్ వీడర్. మరి రమేష్ గారు అయితే వారికి ఉన్న ఫామ్ హౌస్లో అనేక రకాలైనటువంటి పండ్ల మొక్కలు అనేవి సాగు చేస్తున్నారు. ఆ మొక్కల మధ్యలో కలుపు అధికంగా పెరగడం వల్ల మన కిసాన్ జాయ్స్ KC1000 అనేది తీసుకోవడం జరిగింది. పెద్ద ట్రాక్టర్ వెళ్ళట్లేదు, పెద్ద మొక్కలు అయిపోయినాయి అనడం వల్ల ఈ మిషన్ అనేది తీసుకున్నారు. మరి వారికి ఉన్న పొలంలో కనకయ్య గారు అయితే కనుక ఈ పొలం చూసుకుంటున్నారు. వారైతే ఈ మిషన్ నడిపి చూశారు. ఈ మిషన్ పనితీరు ఎలా ఉంది, వారు అసలు ఏ పండ్ల తోటలు సాగు చేస్తున్నారు అనేది వారి మట్టం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి సార్. ఇప్పుడు మీ ఓనర్ గారు రమేష్ గారు అయితే ఈ మిషన్ చూసి బుక్ చేసుకున్నారు కదా? అవును సార్. ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారు? మంగళగిరి సార్. మంగళగిరి. ఓకే. మిషన్ వచ్చింది అన్నాడు. మిషన్ వచ్చింది. ఓకే. మీరు వచ్చారు నా దగ్గరికి, చేపించారు మిషన్. తడైతే కొంచెం బాగుండదు సార్, పుణ్యాలు అయితే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ మామిడి తోట జామ తోట ఉంది సార్. మరి టాటర్ పెట్టాం, బుట్ట టాటర్ పెట్టాం సార్. బుట్ట టాటర్ పెడితే ఆ టాటర్ ఇప్పుడు వెళ్తలేదు, మొక్కలు పెద్ద అయినాయి. అందుకని ఇది కావాలని మా సార్ని అడిగాను నేను. సరేనని బుక్ చేశాడు సార్. అంటే మీకు తడి పొడి మీద చేసుకుంటే మీకు బాగుంటుంది. బాగుంటుంది. తడి పొడి మీద చేసుకున్నారా? అంటే ఇంత ముందు ఎన్నాళ్ళు అవుతుంది చేసి పొలం? చాలా అవుతుంది, సంవత్సరం అవుతుంది సార్. సంవత్సరం అవుతుంది. సంవత్సరం వరకు ఇప్పుడు వరకు అనేది ఏం చేయలేదు, ఏం చేయలేదు. మరి మీరు కలుపు ఎలా తీపించుకుంటున్నారు? ముందు కొడుతున్నాం సార్ చేనికి. మరి మందు కొడితే మీకు పెరుగుదల అంటే మొక్క పెరుగుదల ఆగిపోయింది. అవును సార్, దాని గురించి ఇప్పుడు మా సార్తో చెప్పి, సార్ ఇట్లా పాడైపోద్ది సార్, చేను పాద్యం అయిపోద్ది సార్, మొక్కలు కెపాసిటీ వచ్చింది అని చెప్తే అప్పుడు ఏం చేస్తున్నామంటే సార్ మొక్క మందు తీపిస్తున్నాం. కలుపు మొక్క మందు తీపిచ్చి మామూలుగా కాంపోషన్ కొడుతున్నాం సార్. మళ్ళీ వర్షాలకు మళ్ళీ 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 వస్తుంది. మీరు వర్షం పడితే కలుపు పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తుంది. మొక్కలు కూడా కొంచెం డ్యామేజ్ అవుతుంది. అందుకని చెప్పి మా సార్ చెప్తే సరే సార్, సరే కనకయ్య అన్నాడు. సరే దీన్ని బుక్ చేసాం సార్. మొత్తం ఎన్ని ఎకరాల తోట? 3 ఎకరాలు సార్. ఇది 3 ఎకరాల్లో ఓన్లీ మామిడికాయ జామ ఈ 2 తోటలు. బత్తాయి ఉండే సార్, రకరకాల బత్తాయి, పనసని రకరకాలు ఉండే సార్. అంటే ట్రాక్టర్తో కాకుండా మరి కూలీలు పెట్టి చేయించుకునే వాళ్ళు? కూలీలు పెట్టి చేపిలేదు సార్. కూలీలు పెట్టి పాదులో గడ్డి పీకిచ్చాం సార్. ఇంతకుముందు పాదులో మట్టి పీకిచ్చాం. ఓన్లీ మట్టికి 2 సార్లు మట్టికి బుట్టాట పెట్టి దున్నిచ్చాం సార్. బుట్టాట వెళ్తాను కూడా వెళ్ళదు, ఎందుకంటే చెట్లు బసరిపోయినాయి కదా, కొమ్మలు ఇరిగిపోతాయి. అందుకని చెప్పి సపోజ్ ఇప్పుడు ఒక మొక్క చుట్టూ కలుపు తీయాలనుకోండి, మీ కూలీలకి అయితే ఎంత టైం పట్టింది? కూలీలకి మొక్క కాదు సార్, దీనికి కనీసం 3 ఎకరాలకు వచ్చేపాటికి 40-50 మంది పడుతున్నారు సార్. 40-50 మంది. పాదుల వరకే ఓన్లీ పాదుల వరకే. ఎన్ని రోజులు తీస్తారు అలాగా? తీస్తారు సార్, ఒక వారం 10 రోజులు తీస్తారు సార్. వారం 10 రోజులు. సపోజ్ ఇప్పుడు ఈ మొక్క తీసుకుందాం. ఈ మొక్క చుట్టూతో మనం రొటావేటర్ చేసాం కదా, మీరు చేశారు ఎంతసేపు పట్టలేదు సార్. అదే కూలీలతో అయితే కూలీలతో బట్టి బోల్ టైం పడుతుంది సార్. బోల్ టైం మీకు ఈజీగా అయిపోయింది. ఈజీగా అయిపోయింది. ఇప్పుడు మొక్క దగ్గర దాకా వెళ్తుంది మీకు రొటావేటర్ అనేది. వెళ్తుంది. పెస్ట్ పాయింట్ మాకేమవుతుంది సార్, ఈ మట్టి లాక్కుంటాం కూడా మాకు బాగుంటుంది సార్. ఈ మట్టి పాదు చేసుకుంటానికైనా పాదు లాక్కుంటానికైనా మాకు కన్ఫామ్గా ఉంది. జనాలతో పని లేకుండా ఈ మిషన్ తిప్పానుకోండి సార్, ఇక అదే మనం దమ్ వేసుకోవచ్చు, పడకుండా మొక్కకి బాగుంది సార్. మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు మొక్క మధ్యలో అనేది సాల్లో అయితే కనుక మీకు కొట్టుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది. తడిగా ఉన్న చోట ఏంటంటే చెట్టు చుట్టూతో పాజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది సార్. ఇలా అనుకుంటే మీకు ఈ కూలీలని 3 ఎకరాల్లో ఈ మీకున్న చెట్లకి ఏంటంటే కూలీల బదులు ఈ మిషన్ పెట్టి చేసుకోవడానికి అనుకూలమే సార్. సార్ ఇప్పుడు మామూలుగా మీరు కూలీలు పెట్టి చేయించుకుని వాళ్ళన్నారు కదా, ఇప్పుడు 40-50 మంది కూలీలు పడతారు, అలాగే 10 రోజులు తీస్తారు, మొక్కల చుట్టూ అయితే కలుపు అంటున్నారు. సుమారుగా ఎంత అవుతుంది ఆ 10 రోజులకి మీకు ఖర్చు? ఖర్చు అంటే మరి ఎకరానికి మనిషికి 300 సార్. మనిషికి 300. 7కి వస్తారు పొద్దున్నే, 12 గంటలకు వెళ్ళిపోతారు సార్. 12-12:30 1 గంట లోపల వెళ్ళిపోతారు సార్. 300. మళ్ళీ మధ్యాహ్నం వస్తే మధ్యాహ్నం 3కి వస్తారు సార్. మళ్ళీ 5 దాకా ఉంటారు, 5-5:30 దాకా ఉంటారు. 150 రూపాయలు. అప్పుడు 150. పొద్దున్నే 300,
7 12:30 1 గంట దాకా ఉంటారు. మళ్ళీ 3 5కి వెళ్తారు సార్. 150 300. ఒక మనిషికి వచ్చి 450 రూపాయలు ఒక మనిషికి వచ్చి రోజుకి. మనిషి ఎన్ని తీద్దంటే మా తీస్తే ఒక 10 చెట్లు తీద్దాం సార్. 10 చెట్లు తీద్దాం. గడ్డిని బట్టి సార్. అది కూడా గడ్డి ఎక్కువ ఉంది సార్. గడ్డి ఎక్కువ ఉంటే అంత తీయలేరు. పలసకుందనుకో సార్ ఇంకో 4 మొక్కలు తీస్తారు అదనంగా చేలు గడ్డిని బట్టి. మీకు చెట్టు కూడా అంటే కొంచెం ఇప్పుడే పెరుగుతున్నాయి కాబట్టి చెట్టు చుట్టూ గడ్డి కూడా అంత ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. లేదు సార్, లేదు. ముందు కొట్టేసాను కదా, ముందు కొట్టి తీపిచ్చాను ఒకసారి. గడ్డి లేదు సార్. ఇలా అనుకుంటే మీకు 10 రోజుల్లో వచ్చేసి కూలీలకు వచ్చి చాలా అవుతుంది సార్. అవుతుంది కదా. మీకైతే మరి ఇది దీన్ని బట్టి ఏంటంటే మీకు పాదుల చుట్టూ చేసుకోవడానికి చాలా సులభంగా ఏం చేస్తాను సార్, ఇటు ట్యూబులు తీసి ఇచ్చేసేసి ట్యూబులు రావడం రమ్మన్నాను సార్. ట్యూబులు తీసే పక్కనే వేసేస్తారు. చుట్టూ కూడా చేసుకోవచ్చు మనం. ఆ మట్టి వేసుకోవచ్చు, పాదులు చేసుకోవచ్చు. మరి మనుషులు లేకుండా పని అయిపోద్ది. ఎందుకు ఇది ఉన్నా కానీ మనుషులు కావాలి కానీ తక్కువ మంది పడతారు. 10 మంది బట్టి 5 పడతారు సార్. 5 పడతారు. మిషన్ ఉంది కాబట్టి మన చేలో 10 మంది అనుకో సార్. 4-5 అయితే చేస్తారు. అలాగా అనుకోవాలి. మరి మీరు చేసుకోగలరా మిషన్? చేసుకుంటాం సార్. చేసుకుంటాం అంటే కొంచెం ఒక వారం 10 రోజులు కొద్దిగా కష్టంగా ఉంటుంది సార్. తర్వాత నిదానంగా నేర్చుకుంటాం సార్. ఒకసారి రాదు కదా. అంటే మీకు తోలంలో ఇప్పుడు తల్లిలో తోలంతా తడిపొడి మీద తోలారు కదా, బాగుంది. మీకు అప్పుడు ఎలా అనిపించింది? బాగా అనిపించింది. చేతులు అదరటం కానీ ఏమే సార్. తల్లిలో మెత్తగా వెళ్తుంది. కొంచెం గట్టిగా కాడ బట్టి కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇంకా అది సార్. ఓవరాల్ గా అయితే మీకు మిషన్ బాగుంది. స్టార్టింగ్ బాగుంది. అన్ని బాగుంది సార్. సరే సార్. ఫ్రెండ్స్, మీరైతే విన్నారు కదా కనకయ్య గారి ఫీడ్బ్యాక్. మరి వారైతే వారికి ఉన్న పొలం 3 ఎకరాల్లో మామిడి జామ అనేది సాగు చేస్తున్నారు. పెద్ద చెట్లు అవడం వల్ల పెద్ద ట్రాక్టర్ అనేది ఆ సాల్లో వెళ్ళకపోవడం వల్ల మన కిసాన్ జాయిస్ KC1000 అనేది బుక్ చేసుకోవడం జరిగింది. మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ బుక్ చేసుకోవాల్సిన వారు కింద డిస్క్రిప్షన్లో మనకు ఫోన్ చేస్తున్నట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఇంజిన్ ఆయిల్ గేర్ అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.